గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, అంటే మన రామ్ చరణ్ కెరియర్లో సోలో హీరోగా హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన రెండో రోజుకి వచ్చేసరికి కలెక్షన్స్ పడిపోయాయి. సినిమాకు నెగిటివిటీ అండ్ బ్యాడ్ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. 33 కోట్లు మాత్రమే వచ్చాయి రెండో రోజు. ఇక మూడో రోజు వచ్చేసరికి కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. ఆ రోజు డాకు మహారాజ్కు రిలీజ్ అయింది, అందుకు 22 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక నాలుగో రోజు 11 కోట్లకు పడిపోతే, ఐదవ రోజు పండగ వల్ల మరో 11 కోట్లు వచ్చాయి. ఇక ఆరవ రోజు కేవలం 9 కోట్ల గ్రాస్కి వచ్చింది, సింగిల్ డిజిట్కి పడిపోయింది. ఇక నిన్న 7వ రోజు మరి దారుణంగా కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చింది గ్రాసు. ఇలా టోటల్గా మొదటి వారంలో సినిమా 185 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 37 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి వారంలో, రాయలసీమ నుంచి 19 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 18 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 7 కోట్లు, గుంటూరు నుంచి 12 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో గేమ్ చేంజర్ 92 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళలో మరి దారుణంగా 50 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక హిందీ నుంచి 33 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మొదటి వారంలో 185 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 18 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతనే ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. తెలంగాణకి ఈ సినిమాని 43.5 కోట్లకు అమ్మారు. అంటే ఇంకా 27 కోట్లు వెనక్కి రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలంగాణ వరకే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు ఉంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో. ఇంకా 13 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 25 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు ఉంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్ర వరకు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్లకు ఉంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8 కోట్లకు ఉంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది మొదటి వారంలో. ఇంకా 4.5 కోట్లు వెనక్కి రావాలి హిట్ అవ్వడానికి, అంటే 9 కోట్ల గ్రాస్ రావాలి వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్లకు ఉంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్లు వెనక్కి రావాలి, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు ఉంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 3.5 కోట్లు వెనక్కి రావాలి, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరులో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4.5 కోట్లకు ఉంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. మరో కోటి షేర్ రావాలి నెల్లూరులో, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్లకు ఉంటే మొదటి వారంలో 63 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే 50% రికవరీ అయ్యింది మొదటి వారంలో. ఇంకా 61 కోట్లు వెనక్కి, ఇంకా 60 కోట్లు, 59 కోట్ల నుంచి 60 కోట్లు వెనక్కి రావాలి ఇంకా తెలుగు రాష్ట్రాల వరకు, అంటే ఇంకా 120 కోట్లు రావాలి. కొద్ది కష్టమే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 14.5 కోట్లకు ఉంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో. ఇంకా 10 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి, అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15 కోట్లకు ఉంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 11 కోట్లు వెనక్కి రావాలి, అంటే 22 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు ఉంటే కేవలం 25 లక్షలు మాత్రమే షేర్ ఉంది, అంటే ఇంకా 1,75 లక్షలు వెనక్కి రావాలంటే మరో 3.5 కోట్లు గ్రాస్ రావాలి, అది పోయినట్టే కేరళలో. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 42.5 కోట్లకు ఉంటే ఇక్కడ 16.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే ఇంకా 26 కోట్లు వెనక్కి రావాలి హిందీలో నార్త్ ఇండియాలో, అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి హిందీలో కూడా. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారంలో. ఇంకా 12 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 25 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 221 కోట్లకు ఉంటే మొదటి వారం 7 రోజుల్లో 102 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 120 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 120 కోట్లు షేర్ రావాలి, అంటే మరో 240 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్ వచ్చిన కలెక్షన్స్ చూస్తే కష్టంగానే కనబడుతుంది. దానికి తోడు ఈరోజు మనకు గేమ్ చేంజర్ నుంచి 220 థియేటర్లు తీసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇచ్చేశారు. ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని, రెండింటికి దిల్ రాజు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి
గేమ్ చేంజర్ కలెక్షన్స్ లేవనేసి 220 థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇచ్చేశారు. సో అదొక దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడే నేను డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ చూశాను. తమన్ మాట్లాడాడు ఈరోజు 18 నిమిషాలు మాట్లాడాడు. అందులో మొదటి 5 నిమిషాలు గేమ్ చేంజర్ గురించే మాట్లాడాడు. ఇండైరెక్ట్గా సినిమాని చంపేస్తున్నారు మన వాళ్ళే, నెగిటివిటీతో, ట్రోల్స్తో మన తెలుగు సినిమానికి మన వాళ్ళే చంపేస్తున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. అదైతే నిజమే. సినిమా అయితే బాగుంది. మరి ఎందుకు ఇంతగా నెగిటివిటీ వచ్చిందో మరి అర్థం కావట్లేదు. అది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. అంటే ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు 2 హిట్ అయ్యాయి బాగా. ఒకటి డాకు మహారాజ్ 80% రికవరీ అయిపోయింది నా 5 రోజుల్లోనే. సంక్రాంతికి వస్తున్నాం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ఇప్పుడు 3 రోజుల్లో లాభాలు తీసుకుంటుంది. కానీ ఒక గేమ్ చేంజర్ విషయంలోనే 50% రికవరీ దగ్గర ఆగిపోతుంది. 50% నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది. పాపం దిల్ రాజుకి 450 కోట్లు పెడితే భారీ నష్టాలతో ముగిస్తున్నాడు ఈ సంక్రాంతికి దిల్ రాజు. అది మన గేమ్ చేంజర్ మొదటి వారంలో 185 కోట్లు. అంటే ఇంత నెగిటివిటీలో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఈ సినిమా ఇంకా టోటల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది 185 కోట్ల గ్రాసుకు గాను డిస్ట్రిబ్యూటర్ షేరు 102 కోట్లు. సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. 102 వెనక్కి వచ్చింది, ఇంకా 120 రావాలి. 120 కోట్లకు గాను 240 కోట్లు గ్రాస్ రావాలి. పోయినట్టే 50% పోయినట్టే డిస్ట్రిబ్యూటర్లకి. ఇక దిల్ రాజుకి 450లో 220కి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. 100 కోట్లకి అమెజాన్కి అమ్మాడు. ఇంకా టీవీకి ఎంత అమ్మాడో తెలీదు. అయినా కానీ 100 కోట్ల డెఫిషిటే ప్రొడ్యూసర్కి, ప్లస్ థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లకి 100 కోట్లు. అంటే మొత్తంగా 200 కోట్ల నష్టం అయితే క్లియర్గా కనబడుతుంది సినిమాకు. పాపం దిల్ రాజు. సరే, ఓకే, బాయ్.